శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న నవల కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన పసుపు తాడు. చదువుకుంటున్న అమరేంద్ర నిశ్శబ్దానికి భంగం కాగా పుస్తకం మూసిపెడుతూ లేచి కిటికీలో నుండి చూశాడు. ఇంతకాలం ఖాళీగా పడి ఉన్న పక్క వాటాలోకి ఎవరో కొత్తగా అద్దెకొచ్చినట్లున్నారు. ఒక వృద్ధురాలు, ఒక యువతి, పురుషులెవ్వరూ లేరు. 2 రిక్షాల నిండుగా సామాను. వారి దుస్తులు, వెంటనున్న సామాను చూస్తే వారు మధ్యతరగతి కంటే తక్కువ స్థితిగతులలో ఉన్నట్లున్నారు. ఇంత దూరానికి ఈ డబ్బులు చాలవు అని రిక్షా వాళ్ళు కొంత హెచ్చు స్వరంలోనే అడుగుతున్నారు. ఇంతకంటే ఎక్కువ ఇవ్వను. ఏం కొత్త వాళ్ళమనుకున్నారా అంతగా దబాయిస్తున్నారు? యువతి రిక్షా వాళ్ళకి ఏమాత్రం తీసిపోనట్లుగా వాదించుతోంది. కొత్తగా రిక్షా ఎక్కినట్లే అనిపిస్తోంది, లేకుంటే ఇదేం బేరం? ఒకతను పొగరుగా అన్నాడు. ఇవ్వమమ్మా, మరో రూపాయి మా కవతల బేరాలు పోతున్నాయి. రెండవ రిక్షా వాళ్ళ డబ్బులు తీసుకుని కదిలేటట్లు లేదు. నిక్కచ్చిగా మాట్లాడాడు. ఇవ్వను, ముందు ఇంతకే ఒప్పుకున్నావు, అడిగినంత ఇచ్చేశాను, దింపు సామాన్లు. ఆ అమ్మాయి అంతకంటే నిక్కచ్చిగా అన్నది. ఏమోయ్, జబర్దస్తి, సామాన్ దింపేది లేదు. డబ్బు ఎట్లా ఇవ్వవో నేను చూస్తాను. రిక్షా వాళ్ళు రెచ్చిపోవడంతో ముసలామె కలగజేసుకుంది. ఇచ్చేసేయి వాసంతి, వాళ్లతో వాదించి మనం నెగ్గలేం. ఎందుకు ఇవ్వాలమ్మా, ముందు ఒప్పుకున్నది ఇచ్చేశాంగా. ఈ సందుగొందులన్నీ తిప్పి తీసుకొచ్చారు. ఇల్లు వాకబు చేసుకుంటూ తిన్నగా ఇక్కడికే వస్తే మేము అడగం. త్వరగా తేల్చమ్మా. చాలా గొప్ప బేరమే గాని మాటలు తిన్నగా రాని. అబ్బో, మేమేటి మాటలనేశాం. మరి మిన్నకుండలేక అమరేంద్ర తలుపు తీసుకుని బయటకొచ్చాడు. ఏమిటో ఈ గొడవ? ఒప్పుకున్నట్టు తీసుకోవచ్చుగా. అంతవరకు చూపించిన దురుసుతనం తగ్గి నమ్రత వచ్చింది రిక్షా వారిద్దరిలో ఒకడికి. ఒప్పుకున్నంత దూరం కాక మరో ఫర్లాంగ్ దూరం ఎక్కువ వచ్చాం అయ్యగారు, మీరే చెప్పండి. అంత దూరం ఎక్కడా? ఇంటి ఆనవాలు మర్చిపోయి పక్క సందులోకి వెళ్ళాం అంతేగా అంటూ ఆ యువతి ఇటు తిరిగింది. గాఢాంధకారంలో విద్యుల్లత మెరుపు కనులను బిరిమిట్లు గొల్పినట్లయింది. ఇంతటి అందం, అపురూపమైన లావణ్యం అరుదుగా చూడగలం అనుకున్నాడు లోలోన. ఆ అందాల రాశికి అంత సాధారణమైన దుస్తులు తగి ఉండలేదు అనిపించింది అతనికి. నడివీధిలో ఆ చిన్న విషయం గురించి ఆమె అంత తగాదా పడడము తగి ఉండలేదనుకున్నాడతడు. ఓ పావలా తీసుకోండాయి, మరీ రూపాయి ఏమిటి అన్నాడు. రిక్షా వాళ్ల మొహాలు రాజీకొచ్చినట్లే కనిపించాయి. అయితే వాసంతి అతడి మాటను ఖాతరు చేసినట్లు కనిపించలేదు. అది ఎవరి విషయమో తనకు అనవసరం అన్నట్లుగా తలుపు తాళం తీసుకుని లోనికి వెళ్ళిపోయింది. ముసలామె సామానులు దింపుకోవడంలో నిమగ్నమైంది. మరి చేసేది లేక అమర్ ఆ డబ్బులు తన జేబు నుండి తీసిచ్చాడు. మీరు ఇంట్లో ఉంటున్నారా నాయనా? వృద్ధురాలు అడిగింది. అవునండి అన్నాడు అమర్. ఏదో కొత్త వాళ్ళం కదా, మీ అందరి సహాయం లేకుంటే ఎలా బాబు? మాకు మగదిక్కు లేదు. నాకు ఈ ఒక్క ఆడనలుసు మినహా ఎవ్వరూ లేరు. అయ్యో, ఎంత మాట అని అమర్ ఆమెకు పెట్టెలు, పరుపు చుట్టలు, గిన్నెల మూట వగైరా సామానులు దించడంలో సహాయపడ్డాడు. వాసంతి బయటకొచ్చింది. మీ పని మనిషిని ఓసారి పిలుస్తారా అని అడిగింది అమర్ని. నాకు పని మనిషి లేదండి, స్వంతంగా చేసుకోవడమే. ఇక్కడెవళ్ళు దొరకరా? రిక్షా వాళ్ళు పోయారు. ఈ సామానంతా లోనికి తెచ్చుకునేది ఎలాగా? ఏమాత్రం సామానే అమ్మాయి, మనిద్దరం ఈడ్ చేయవచ్చు. లోపలికి రా, సాయం పట్టు. వాసంతి ముఖం కోపంతో ఎర్రబారింది. అబ్బా, నీ సణుగుడు ఆపుదు. అలా వీధి చివరి వరకు పోయి చూసొస్తాను, ఏ కూలి అయినా దొరుకుతాడేమో అని విసవిస నడిచిపోయింది. కొత్తగా వచ్చామే, తెలివి తక్కువ పిల్ల, మనకెవడు దొరుకుతాడే? గొణుక్కుంటూ తన మాట వినని కూతురుపై కోపం ఆ వస్తువులపై చూపిస్తూ శక్తినంతా కూడదీసుకుని ఒక్కొక్కటే లోనికి ఈడుస్తున్న ఆవిడ అవస్థ చూడలేని అమరేంద్ర తాను కలగజేసుకున్నాడు. ఉండండి మీరు, ఏమాత్రం సామాను గనక. తానే అన్నీ గబగబా ఆ ఇంటి ముందు గదిలోకి సర్దేశాడు. ఆఖరుగా పరుపు చుట్ట కూడా లోపల పడేసి చేతులు దులుపుకుంటూ ఇటు తిరిగాడు. అబ్బా, ఇదేం బీదో కానీ ఒక్క పనివాడు దొరకడం లేదు. ఉస్సూరు అనుకుంటూ వచ్చి ఆ పరుపు చుట్టపై కూలబడింది. ఇంకెందుకు పనివాడు? పాపం దేవుడల్లే ఈ అబ్బాయే తెచ్చేశారన్నీ లోపలికి. ఎంత మంచి పొరుగు మనకి. తల్లి మాటలకి వాసంతి ఏమీ బదులు చెప్పలేదు. తాను తల్లి మినహా అక్కడ మూడవ వ్యక్తి లేనట్లే రుమాలుతో ముఖం ఒత్తుకుంటూ చేతిలోని పర్సులోంచి చిన్న అద్దం తీసి ముఖార విందం మరీ చూసుకుంటూ గర్వంగా క్రింది పెదవిని పైపంటితో నొక్కింది. మౌనంగా బయటికి నడిచి తన గదిలోనికి వచ్చిన అమర్ ఎంత అహంభావి,
కనీసం కృతజ్ఞత అయినా చెప్పలేదు అని అనుకోకుండా ఉండలేకపోయాడు. భలే బాగుందిరా పిల్ల, పెళ్ళైందో లేదో కానీ అటు పక్క వాటాలోని కాలేజీ కుర్రాళ్ళు మాట్లాడుకోవడం, నవ్వుకోవడం వినిపించి ఆ మాటలు అసహ్యం కలిగించిన అమర్ను ఆలోచింపజేశాయి. పెళ్ళయిందో నిశ్చయమే అయిందో తెలియదు కానీ మహా పెంకిఘటంలాగా కనిపిస్తోంది అంటూ పక్కపక్కమన్నాడు మరొకడు. మన తడాకా రుచి చూపితే పెంకితనం పెడసరం అన్నీ పారిపోయి పిల్ల కాస్త పిల్లికూనైపోదు. ఇంకొకతడు విరిసిన ఆ విసురుకందరూ హాయిగా నవ్వుకున్నారు. మన గురుడు వెళ్ళి ఏదో పోజులు కొట్టొచ్చినట్లున్నాడు. ఆముదం ముఖంతో తిరిగొచ్చాడుగా, పప్పులేమి ఉడికినట్లు లేవు. మళ్ళా అంతా పడి పడి నవ్వుకున్నారు. ఈడియట్స్ పళ్ళు నూరుకున్నాడు అన్నీ వింటున్న అమరేంద్ర. ఆ విసురులన్నీ తన గురించేనని అతనికి తెలుసు. ఆ వీధి జనమే అంతా, వారి సంస్కృతే అంతంత మాత్రం. ఒకరి కష్టం మరొకరికి అవసరం లేదు. ఆ అమ్మాయిని రిక్షా వాళ్ళు అప్పనంగా డబ్బులు అడుగుతుంటే ఒక్కరూ ముందుకు రాలేదు. కొత్తగా వచ్చిన వాళ్లకు ఏం అవసరాలుంటాయో కనుక్కోవడానికైనా అటు ఇటు ఉన్న ఆడమగ ఎవరూ ఇంతవరకు పోలేదు. వెకిలిగా మాట్లాడి అనవసర విషయాల్లో కుతూహలం ప్రదర్శించడానికి మాత్రం అందరూ ముందే. సౌందర్యానికి తీసుకుపోనటువంటి అహంభావం గల ఆ అమ్మాయి 8 కుటుంబాల మధ్య కాపురం ఉంటూ ఈ చిన్న గూటిలో ఎలా సర్దుకుని ఉండగలదు? అతడి అనుమానాలు నిజమే అయ్యాయి. అధికంగా అలంకరణ లేకున్నా వాసంతి ఎల్లప్పుడూ ఉన్నంతలో కడిగిన ముత్యంలా ఉంటుంది. చదువుకున్న సంస్కారంతో, శుభ్రతకు తోడైన సహజ సౌందర్యంతో మెరుపు తీగలా తిరిగే ఆమెను ఆడామగ అందరూ ఉత్సాహంగా చూస్తారు. ఆమె పంపునీళ్లకొచ్చే వేళ్లకు యువకులు ఏదో మిషతో పడిగాపులు పడుంటారు. అయితే ఎవరితోనూ మాట్లాడకుండా ఏదో ఆలోచనలో కొట్టుకుపోతున్నట్లు, ఎక్కడో విహరిస్తున్నట్లున్న కనులతో ఎటూ చూడక ఏమీ మాట్లాడని ఆమెకు పొగరబోతు, గర్విష్టి, పెంకిఘటం వగైరా బిరుదులు 3వ నాటికే సార్థకమైనాయి. చాలీ చాలని ఇరుకు కొంపల్లో బొటాబొటి జీవితాలతో అలంకరణకి శక్తి సమయం కూడా లేకుండా లాక్కొస్తున్న ఇరుగు పొరుగు గృహిణులకు, యువతులకు ఆమెపై కన్నెర్ర కావడమే కాదు, క్రమంగా తమ తమ మగవారిని గురించిన భయం కూడా పట్టుకుంది. కొందరు వాసంతితో పోట్లాడాలని కూడా చూశారు. ఆమె కుళాయి నీటికొస్తే ఎంతకు అవకాశం ఇచ్చేవారు కాదు. వాసంతి ఎవ్వరిని బ్రతిమాలేది కాదు. ఎవ్వరూ లేనప్పుడే పంపునీటి కోసం వచ్చేది. అది కూడా సహించలేని ఒక గంగా భాగీరథి ఒకరోజు వాసంతి వెళ్ళిన సమయానికే కొంపలు అంటుకుపోతున్నట్లుగా వెళ్ళి, తప్పుకోవే అమ్మాయి, కాస్త నన్ను పట్టుకొని ముందు పెద్దవాళ్ళని చూసి తప్పుకోవాలని కూడా తెలియదు కలికాలం అన్నది ధాటిగా. ఆమె జబర్దస్తికి నోటికి ఆ ఇంట కాపరాలున్న అందరూ జడిసి అణిగి ఉంటారు ఆమెకు. నే చూడనే లేదు, అంత అర్జెంట్ అయితే ఇవిగో ఈ నీరు మీరు తీసుకోండి, నేను మళ్ళీ పట్టుకుంటాను అని తన బిందెలోని నీరు ఆ ముసలావిడ చంకన ఉన్న గిన్నెలో గుమ్మరించింది వాసంతి. మింగనూ లేక కక్కనూ లేక ఆవిడ వాసంతి లోపలికి పోయాక గిన్నె శుభ్రంగా తోముకొని మళ్ళీ తలంటా నీరు గుమ్మరించుకుంది. నా మడి మండబెట్టావు కదే, నన్ను ఈ వీధంతా బామ్మగారు అని పిలుస్తారే, నీకేం కండ కావరమో అని ముసుగు సవరించుకుంటూ కోపంగా అనుకోవడం చాలామంది విన్నారు. కానీ వాసంతి విననట్లే ఉండిపోయింది. ఇవన్నీ అప్పుడప్పుడు అనుకోకుండా అమరేంద్ర చూస్తున్న సంగతులు. తమకు లేనిది ఇతరులకుంటే ఓర్వలేక అసూయతో కయ్యానికి కాలు దువ్వే ఈ సంసారాల మధ్య ఈమెకి 24 గంటలు మరిన్ని ఇబ్బందులు, తలనొప్పి సంఘటనలు ఎదురవుతుండి ఉండాలి. ఒకప్పుడు బాగా బ్రతికినట్లే అనిపిస్తోంది. మరి ఎందుకిలా మారారో? అనుకోకుండానే ఆమెను గురించి అతడు ఎక్కువగా ఆలోచించసాగాడు. ఆదివారం ఉదయం బద్ధకంగా తన గదిలో పడుకొని పరధ్యానంగా బయటికి చూస్తున్న అమరేంద్ర దృష్టిని అక్కడ ఆడవాళ్ల పోట్లాట ఆకర్షించింది. అన్ని వాటాల వారికి ఉమ్మడిగా కాస్తంత పెరడు, ఒకే నీటి కుళాయి, ఫలితంగా వారానికి 2 యుద్ధాలు తప్పనిసరిగా జరిగి తీరుతాయి. ఇక పంపు నీరు కట్టడిపోయే సమయం ఆసన్నమవుతుంది. అయినా ఆడంగుల పోట్లాట పరిష్కారానికి రాలేదు. మరి నీరు సాయంకాలం వరకు దొరకదనే భయంతోనో ఏమో వాసంతి వచ్చి నిలబడింది 2 బకెట్లతో. కానీ ఆమె పోట్లాటలో కల్పించుకోక మౌనంగానే తన మామూలు ధోరణిలో నిలబడింది, కలలు కనే కండ్లతో. చాలా సమయమే గడిచింది. ఏమండి, పాపం ఇంకా నీరు పట్టుకోలేదా? ఆ కంఠం 2 సార్లు వినిపించాక ఇటు తిరిగి చూసిన వాసంతి సమాధానమియ్యలేదు. పళ్ళి కిలించుతూ తిరుగుతున్న అతడు కళాశాల విద్యార్థి. అతని వెంట మరో 2 ఉన్నారు. ఆ ముగ్గురు అక్కడే ఒక వాటాలో అద్దెకున్న వాళ్ళు. అనవసరంగా విర్రవీగే పోజుల రాయుళ్ళు. ఆ అల్లరి ముఖాలలో ఎగతాళి గమనించిన వాసంతి కనుబొమలు ముడిపడ్డాయి.
పోనీ ఒక పని చేయండి, మా రూమ్కి వచ్చేయండి భోజనానికి హాయిగా. జులపాల జుట్టున్న మరొకడు కులాసాగా చిరునవ్వుతో పక్కవాడి భుజం మీద పడిపోతూ అన్నాడు. కిళ్ళి నములుతున్న మూడవవాడు ఎగతాళిగా చూస్తున్నాడు. తమ పోట్లాట మరిచి ఆడవాళ్లు కుతూహలంతో నిశ్శబ్దంగా చూస్తున్నారు. ఏవండి మాట్లాడరు? అందరం ఒక చోట ఉంటున్నాం. మీరెవరితోనూ స్నేహంగా ఉండకపోతే ఎలా అని మొదటివాడు రెట్టించాడు. ఓకే, మీరివాళ భోజనం మాతో కలిసి చేస్తారుగా? రెండవవాడు మరింత ఇకిలింపితో అడిగాడు. బాంబు పేలింది. ఏం, ఈరోజు నీ అమ్మ పెండ్లా లేక నీ బాబు శ్రాద్ధమా? ఏమిటి ప్రత్యేకత అని అడిగింది వాసంతి. వింటున్న అందరూ నిర్ఘాంతపోయి తేరుకునే లోపల వాసంతి విసవిస నడిచిపోయింది. ఈ దృశ్యం చూసిన అమరేంద్రలో కూడా సంచలనం రేగి మంచం మీద లేచి కూర్చున్నాడు. చోద్యం చూస్తున్న స్త్రీల వేళ్ళు బుగ్గలు నొక్కుకున్నాయి. ఎంత పొగరు, ఎంత మిడిసిపాటు! ఒకచోట ఉండి రోజూ ముఖాలు చూసుకోవాల్సిన వాళ్ళం. అంత మాట్లాడడానికి ఎంత సాహసం! రౌడీ పిల్లలాగుందే. అబ్బో, ఇంత నిర్లక్ష్యమైతే మనందరి మధ్య బ్రతకగలదేం? మగవాడు సరసంగానో విరసంగానో ఓ మాట అనడం సహజం. అంత మాత్రాన అలా నోరు పారేసుకుంటుందా? మాట పడిన మగవాడు సిగ్గిలిపోయి లోనికి నిష్క్రమించగా ఆడవాళ్లందరూ అంతకు అరగంట ముందే ప్రారంభించిన తమ అసలు దెబ్బలాట అప్పుడు విసురుకున్న తీవ్రమైన మాటలు విస్మరించి సాటి ఆడదానిపై వ్యాఖ్యానాలు యథేచ్ఛగా విసరసాగారు. వాసంతికి ఆమె తల్లికి మధ్య ఏదో ఘర్షణాపూర్వకమైన వాగ్వివాదం జరుగుతున్నట్లు గమనించిన అమరేంద్ర లేచి షర్టు వేసుకొని అటు నడిచాడు. చిచిచి, ఇటువంటి ఉమ్మడి కొంపల్లో నేనుండలేను, పోదాం మరో ఇంటికి ఖండితంగా అంటున్నది వాసంతి. అద్దె ఎక్కువ ఇచ్చుకోగల స్తోమత ఉంటే ఎన్నైనా అనుకోవచ్చు, ఎలా పోగలం? తల్లి దీర్ఘం తీస్తోంది. చిచి, ఎప్పుడు డబ్బు గోలే నీకు. డబ్బుకేమిటి, అదే వస్తుంది ఎలాగోలాగా. చాలే, మరీ పసిదానిలా మాట్లాడకు. మన స్థితి ఏమిటో తెలుసుకో ముందు. తెలుసుకోను, తెలియజేస్తాను లోకానికి. నేనెంత గొప్పదాననో చూస్తుండు. నేనే ధనవంతురాలనైపోతాను ఒకనాటికి. ఈ చాలిని బ్రతుకంటే నాకు రోత విసుగ్గా మాట్లాడింది వాసంతి. నేను లోనికి రావచ్చా అండి? గుమ్మం దగ్గర నుంచే అడిగాడు అమరేంద్ర. రాబాబు. అతడి కంఠం వినిన వాసంతి దుమదుమలాగాయి. కానీ ఆమె ముఖం ఇంకా అప్రసన్నంగానే ఉంది. ఆ రోజు మీరొచ్చినప్పుడు రావడమే, కానీ మరలా ఇలా రాలేదు. నేనేదో పనుల తొందర వల్ల. అంతా సౌకర్యంగానే ఉందా అన్నాడు అమర్ అక్కడున్న ఓ పాత కుర్చీ మీద కూర్చుంటూ. వాసంతి నుండి వచ్చింది టపీమని జవాబు. మధ్యతరగతి మహారాజ్యంలో సౌకర్యాలేముంటాయి, ఇడుముళ్లే గాని. లోలోన కంగారు పడిన పైకి నిబ్బరంగానే నవ్వేశాడు అమరేంద్ర. ఏదో ఉన్నంతలోనే సౌకర్యాలు అని నసిగాడు. చివ్వున తలెత్తింది వాసంతి. వాళ్లకు ఉన్నంతలో బ్రతకటం రాని మూర్ఖులంతా ఉన్నారిక్కడ. ఇక ఇతరులనేం బ్రతకనిస్తారు? ఇటువంటి వాళ్ళ బ్రతుకులకు అసలు ఏనాటికైనా అభ్యుదయం ఉంటుందా? ఆ తీక్ష్ణతను విస్మయంగా చూడసాగాడు అమరేంద్ర. ఏం చేస్తాం తల్లి, అంతా మన ప్రారబ్ధం అంటూ కుమార్తెను స్వాంతనపరుస్తూ అటు అమరేంద్రతో మాట్లాడింది వాసంతి తల్లి. అసలు పని కష్టము అనేవి తెలియకుండా పెంచుకొచ్చాం బాబు ఇన్నాళ్ళు. వాసంతి తండ్రి పెద్ద ఉద్యోగమే చేశారు. 6 నెలల క్రితం ఆయన పోవడంతో మా దశ మారిపోయింది. అయ్యో పాపం. ఆ ఉద్యోగపు వివరాలు చెప్పుకొచ్చిందావిడ కాసేపు. 4,000 జీతం, మహారాజుకు మళ్ళే బ్రతికాం. అయితే తెలివి తక్కువగా దాపరికం. డబ్బంతా తమ్ముడి వ్యాపారంలో పెట్టుబడి పెట్టారు. తమ్ముడే కదా అని ఓ పత్రం గిత్రం ఏమీ రాసుకోలేదు. ఇప్పుడు ఆయన హఠాత్తుగా పోవడంతో ఎవళ్ల దగ్గరున్నది వాళ్ళు దిగమింగేసి రాళ్లల్లే కూర్చున్నారు. మా ముఖాలు కూడా చూడకుండా. దుర్మార్గులు అప్రయత్నంగా అన్నాడు అమరేంద్ర. దుర్మార్గులు కాదు, ఘాతకులు నాయనా. ఇన్సూరెన్స్ డబ్బంతా తగలేసి చెల్లెలు పెళ్లి చేసి అమెరికా పంపారు. ప్రావిడెంట్ ఫండ్ మీద అప్పు చేసి అక్కల కూతుళ్లకు చదువులు చెప్పించారు. వాళ్ల తండ్రులు అప్రయోజకులవడం మూలాన ఫలితంగా ఈనాడు మేము నిలవ నీడ లేకుండా పోయాం. మా సొమ్ము తిన్న వాళ్ళు ఎవ్వళ్ళు కనీసం ఓదార్చడానికైనా రాకపోవడంతో వాసంతికి స్నేహాలు బంధుత్వాలు అంటేనే అసహ్యం ఏర్పడిపోయింది. అడుగడుగున ఈ లేమిని అసహించుకుంటుంది. పోనీ అమ్మా, నాన్నతో పాటు నాన్న తరపు వాళ్ళంతా చచ్చారు. ఇక ఆ సంగతెత్తకు. ఒక్కసారిగా విరుచుకుపడింది వాసంతి. చాలాసేపు నిశ్శబ్దం తర్వాత అన్నాడు అమరేంద్ర. ప్రస్తుతం నా గదిలో 4 బకెట్ల నీళ్లున్నాయి, వాడుకోండి మీరు. రేపటి నుంచి ఓ కుర్రవాడిని పంపిస్తాను. నీళ్లు వాడే తెచ్చిస్తాడు మీకు. మీకు తోచినంత ఇవ్వండి వాడికి. వెళ్ళిపోతూ ఒక్కసారి వాసంతిని చూశాడు. ఓ కృతజ్ఞతా పదమైనా వినవస్తుందేమోనని. కానీ వాసంతి దృష్టి వీధిలో పోతున్న ఒక తళతళలాడే కారుపై కేంద్రీకృతమై ఉంది.
వీరు తమ విషయాలని చెప్పుకున్నా తన గురించి ఏ వివరాలు అడగకపోవడం అమరేంద్రను ఆశ్చర్యపరిచింది. అది నిర్లిప్తత లేక నిర్లక్ష్యమా? అతను అర్థం చేసుకోలేకపోయాడు. కానీ ఆనాటి మాటల తర్వాత వాసంతి అమరేంద్రలు అప్పుడప్పుడు మాట్లాడుకోవడం ప్రారంభమైంది. మీకు నీటి ఇబ్బంది తొలగినట్లేనా? ఆ పనివాడు సరిగ్గానే పనిచేస్తున్నాడా అని అడిగాడు ఒకనాడు. పర్వాలేదు వాసంతి జవాబు. వాడికి జీతం అబ్బా పోనిద్దురు వెధవ సంగతులు. ఆ మాటలు విని విస్మయంగా చూస్తూ ఉండిపోయాడు అమరేంద్ర. తిండి, నీళ్లు, ఇబ్బందులు, రోగాలు, చిచి ఇవి ఎటూ నిత్య జీవితంలో తప్పి చావడం లేదు. చచ్చినట్టు అనుభవిస్తూనే ఉన్నాం. ఇక మాటి మాటికి మాటల్లో కూడా అవే ఎందుకు? ఏదో మనసుకు హాయిగా ఉన్నది మాట్లాడుకోక. మనసుకు హాయి. వాసంతి వదిలిన ఈ పదాలు అమరేంద్రను అడుగడుగునా వెంటాడసాగాయి కొన్ని రోజులు. ఆమె మనసుకు హాయి కలిగించే మాటలు ఎటువంటివై ఉండాలి? ఆ ప్రశ్నకు సమాధానం దొరికినప్పుడు మాత్రం అతడు ఆశ్చర్యానికి అతీతమైన భావానికి లోనయ్యాడు. ఒక థియేటర్లో ఇద్దరు అనుకోకుండా కలిశారు. చాలా బాగున్నదని ప్రఖ్యాతి చెందిన చలనచిత్రం కావడం వల్ల జనం రద్దీ ఎక్కువగానే ఉంది. ఆవరణలో ఒక చెట్టు కింద నిలబడిన వాసంతిని చూసి దగ్గరకొచ్చి టికెట్ దొరికిందా అని అడిగాడు అమరేంద్ర. లేదు. మరి అంత తాపీగా నిలబడ్డారేమిటి? లేడీస్ స్కూల్లో నిలబడడం లేదు. నిలబడండి, వెళ్ళి దొరుకుతుంది. నాకు అసహ్యం అలా క్యూలో నిలబడడం. ఆమె మాటలు విని అతడు అవాక్కయ్యాడు. మగవాళ్ల క్యూ చాలా పొడుగ్గా ఉంది. టికెట్లు అందరికీ దొరకడం అనుమానమే. ఆడవాళ్లు తక్కువగా ఉన్నారు. గ్యారంటీగా దొరుకుతుంది. నాకు కూడా మీరు తీసిపెడతారని ఆశగా ఉన్నానంటూ హాస్యంలోనికి ప్రయత్నించాడు. కానీ ఆమెలో మాత్రం చలనం లేదు. ఆమె పోనీయండి, నేను వెళ్ళిపోతాను ఇంటికి అన్నది. ఆగండి, పోనీ నాకు దొరుకుతాయేమో చూస్తాను, లేకపోతే ఇద్దరం కలిసి వెళ్ళిపోవచ్చు అని తన సైకిల్ స్టాండ్లో పెట్టి పరిగెత్తిన అమరేంద్ర అరగంట అనంతరం వగర్చుతూ వచ్చాడు చెమటలతో. సాధించానండి, నడవండి అన్నాడు విజయ గర్వంతో. ఆమె కనులలో మెచ్చుకోలు కొరకై వెతుకుతూ. ఓ దొరికాయన్నమాట అతి సాధారణంగా అనేసి ముంగురులు చీరకుచ్చెళ్ళు సవరించుకోవడంలో నిమగ్నమైంది వాసంతి. హాల్లో కూర్చున్న తర్వాత అన్నాడు అమరేంద్ర. అబ్బా ఈరోజు పిక్చర్ చూడగలుగుతామనుకోలేదు ఈ రద్దీ చూస్తే. అవును, కానీ మీరు అవకాశం ఉండి వదులుకోవడానికి తయారయ్యారు. ఏం క్యూలో నిలబడితే? అతని ప్రశ్నలకి వాసంతి చిరాగ్గా చూసింది. నాకెప్పుడు అటువంటి తక్కువ పనులు చేసే అలవాట్లేదు. మేమెప్పుడు పిక్చర్ చూడాలనుకున్నా మా నౌకరు కానీ గుమాస్తా కానీ ముందుగానే వెళ్ళి రిజర్వేషన్ చేయించేవారు. అవుననుకోండి, కానీ ఇప్పటి పరిస్థితిని బట్టి మారవలసిన అవసరం లేదు. ఎప్పటికైనా నేను ధనవంతురాలనవుతాను, దర్జాలు సాధించి తీరుతాను. వాసంతి గొంతులో ఆత్మవిశ్వాసం ధ్వనించింది. అమరేంద్రకు మౌనమే శరణ్యమైంది. అత్యుత్తమమైనదిగా ప్రభుత్వ బహుమతిని పొంది ప్రజల చేత పత్రికల చేత కూడా ప్రశంసింపబడుతున్న సాంఘిక చిత్రం అది. చాలా బాగుంది. పత్రికల పొగడ్తలలో అతిశయమేమీ లేదు అన్నాడు అమరేంద్ర. ఏడ్చినట్లే ఉంది, తుక్కు తడుముకోకుండా అన్నది వాసంతి. బిత్తరపోయాడు అమరేంద్ర. కొంత తేరుకొని సహజమైన సంఘటనలతో వాస్తవికంగా లేదు అని అడిగాడు. ఎవడికి కావాలండి వాస్తవికత? వాస్తవంగా మనం చాలీచాలని బ్రతుకులలో అశాంతి, అసంతృప్తి తప్పనిసరిగా సరిపెట్టుకొని బతకటం, కన్నీళ్లు ఎటూ తప్పవు. కొద్దిసేపు మార్పును, మనసుకు హాయిని కోరి 4 రూపాయలు తగలేసేదెందుకు? ఇక్కడ కూడా అదే గోల. కొంచెమైనా థ్రిల్లేందే ఎందుకు దండగా? ఈ రోజుల్లో విఘ్నులైన ప్రేక్షకులు మాత్రం సహజత్వాన్నే కోరుతున్నారు అన్నాడు అమరేంద్ర. నాకిష్టం లేదు. సినిమా అనేది పుస్తకంలో మామూలు కథ చదివినట్టు ఉండకూడదు. ఆ కాసేపు మన సాధక బాధకాలన్నీ మర్చిపోయి మరో ప్రపంచంలో విహరింపజేసేటట్లుండాలి. ఖచ్చితంగా స్థిరంగా ఉన్నది ఆమె ధోరణి. అమరేంద్ర మనసులో ఏమనుకున్నాడో పైకి మాత్రం నవ్వేశాడు. మనం ఉత్తర దక్షిణ ధృవాలం. మన అభిప్రాయాలకు ఏ విధమైన పొంతనా లేదు అన్నాడు ప్రకాశంగా. కొంపదీసి మీరేమైనా కథకులా ఏమిటి? మీ అభిప్రాయాలు అలా ఉన్నాయి అని అడిగింది అతన్ని ఇంటికి వెళ్లే దారిలో. కాదులేండి, ఆ ప్రమాదమేమీ లేదు నవ్వుతూ అన్నాడు అమరేంద్ర. మరి మీకు? ఆమె అడుగుతున్నది అర్థమైనా కానట్లే నటించాడు అమరేంద్ర. ఏమిటి నాకు? వ్యాపకం, అదే ఉద్యోగం అనుకోండి. ఓహో, ఈవిడ నా గురించిన ఈ మాత్రపు వివరాలను ఆలోచిస్తుందంటే ఈమె దృష్టిలో నేను మరీ సూక్ష్మజీవిని కానన్నమాట అనుకుని లోలోన నవ్వుకున్నాడు. పౌల్ట్రీ ఫామ్ ఉన్నది, దానిమీదే ఆదాయం, అదే ఉద్యోగం అన్నాడు ప్రకాశంగా. పక్కనే నడుస్తున్న వాసంతి వదనంలో జుగుప్సను, చికాకును
ఆ వీధి దీపాల వెలుగులో స్పష్టంగా చూడగలిగాడతడు. అదేం ఉద్యోగం ఎందుకు చెయ్యరు? చాలా చిరాగ్గా అడిగింది వాసంతి. భుక్తి నిమిత్తం ఏదో ఓ పని చెయ్యాలి, అది చేస్తూనే ఉన్నానుగా స్వాభిమానంతో ప్రశ్నించాడు అమరేంద్ర. వాసంతి పక్కున నవ్వింది. భుక్తి కోసం ఒకతే అంట్లు తోముతుంది, మరొకడు హోటల్లో కప్పులు కడుగుతాడు. తిండి గడిచిపోతుందనుకుంటే చాలా. ప్రభుత్వం అప్పలిస్తున్నందున ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఈ పౌల్ట్రీ ఫారాలు బయలుదేరుతున్నాయి. మా పని మనిషి 4 కోళ్లను పెంచి గుడ్లు అమ్ముకునేది. నిరసన ధ్వనించుతున్న ఆ వ్యాఖ్యానాన్ని సహించలేని అమరేంద్ర తగ్గని అభిమానంతో అడిగాడు. పరులను యాచించిన జీవితం ఎంత చిన్నదైనా ఆక్షేపణీయం కాదు కదా? ఆక్షేపణ కాదు, నాకు అసహ్యం. ప్రస్తుతం మనం బ్రతుకుతున్న ఈ జీవితాలున్నాయే, ఇవి మధ్యతరగతివి కావు, బీదవేని అని అనలేం. ఏ కోవకు చెందుతాయో ఎవరూ చెప్పలేరు. అసహ్యం ఎందుకు? పరిస్థితులను బట్టి జీవన స్థాయి కూర్చున్న చెట్టు కొమ్మనే తెగ నరికేటట్లున్నాయి మీ మాటలు, కొంత తీవ్రంగానే అన్నాడు అమరేంద్ర. కాదు, ఈ చాలీచాలని బ్రతుకులతో తృప్తిపడిన వాళ్లకు ముక్తే లేదు. శ్లేష్మంలో ఈగలాగా ఈ కష్టాల్లో పడి ఈదులాడేవాళ్ళు ఇంతకంటే పైమెట్టెక్కలేరు ఖండితంగా అన్నది వాసంతి. ఆ రాత్రి పొద్దుపోయే వరకు వాసంతి తల్లితో కూడా అదే తరహా వాద ప్రతివాదాలు జరపడం నిద్రరాని అమరేంద్ర విన్నాడు. ఒక వ్యక్తితో కొంత పరిచయం అంటూ ఏర్పడిన తర్వాత ఆ వ్యక్తి స్వభావం గురించి మనసు తనకు తెలియకనే అంచనాలు వేయడం సహజం. యథార్థాన్ని ఏవగించుకుంటూ కలలలో ఊహల్లో బ్రతకగోరుతున్న వాసంతి తెలివి తక్కువది అని అనుకోకుండా ఉండలేకపోయాడు అమరేంద్ర. అబ్బా, ఓహ్, ఏమిటిది, ఏమైంది? ఆతృత వ్యక్తీకరించుతూ లేచి కూర్చున్నాడు అమరేంద్ర. అతడు చెంతనే కూర్చుని బత్తాయి రసం తాగించబోతున్న వాసంతి ఆ పనిమాని చిరునవ్వుతో చూస్తూ ఉండిపోయింది. కొద్ది క్షణాల అయోమయంలో కొట్టుకుపోయినా మెల్లమెల్లగా అతనికి గుర్తొచ్చింది. అంతకు ముందు రోజు ఉదయం నిద్రలేస్తూనే అతడికి జ్వరం వచ్చినట్లు, శరీరమంతా నొప్పులుగా ఉన్నది. అయితే ఆ జ్వరం ఎప్పుడు తీవ్రతను సంతరించుకుందో, తాను స్పృహనెప్పుడు కోల్పోయాడో కూడా అతడికి తెలియదు. ప్రస్తుతం సాయం సంధ్యవేళ, అనగా 2 పగళ్ళు 1 రాత్రి తాను అలా అచేతనావస్థలో ఉండిపోయాడా ఆలోచిస్తున్నాడు అమర్. ఆ కనులలోని ప్రశ్నను ఆమె గ్రహించి అవునని తల పంకించింది. చాలా శ్రమ పెట్టానా? మాసిన గడ్డాన్ని తడుముకుంటూ మందహాసంతో అడిగాడు. తన స్వరం తనకే నీరసంగా వినిపించింది. ఏమీ లేదు, కానీ ఇది మెల్లగా తాగండి. అతడు లేచి ఆనుకొని కూర్చోవటానికి వీలుగా దిళ్ళు సరిచేసింది. తెల్లని జార్జెట్ చీరపై నల్లని అల్లిక పూలున్నాయి. అటువంటిదే జాకెట్టు, మెడలో ఒంటిపేట ముత్యాలహారం. తీరిక లేని సేవతో అలసత్వం సూచించుతున్న కనులు, సంస్కారం లేక చెదిరిన నుదురును మెడను ఆవరించిన అందమైన ముంగురులు అతడి చూపులను రెప్పవాల్చనీయక నిలబెట్టాయి. అంతలో తన తప్పిదాన్ని గ్రహించినట్లు కనులు వాల్చుకొని ఇంకా తన పైనే కూర్చుని ఉన్న వాసంతి చేతిలోని గ్లాస్ తీసుకున్నాడు అమరేంద్ర. ఆమె లేచి లైట్ వేసొచ్చి స్టూల్పై మందులు గ్లాసులు సర్ది అతడి చేతి నుండి గ్లాస్ అందుకుంటూ చూసి కనుబొమ్మలు చిట్లించింది. మిగిల్చి వేశారా? మెల్లగా తాగండి. వద్దు, చాలండి, చాలా శ్రమ ఇచ్చాను. వాసంతి అందంగా చిరునవ్వు నవ్వింది. పక్కనున్న కుర్చీలో కూర్చుంటూ, నిన్న ఉదయమే పనికుర్రాడు చెప్పాడు, మీరు విపరీతంగా మూలుగుతున్నారని. వెంటనే వచ్చి చూశాను. డాక్టర్ని మందులు తేవడానికి చాలా అవస్థపడ్డారా? అవస్థ కాకుంటే అవలీలగా డాక్టర్ని తెచ్చుకునేంత ధనవంతులమా? నవ్వేసింది తేలిగ్గా. ఫీజు అడగలేకడిగాడు అమరేంద్ర. ఇటువంటి చెత్త నేను మాట్లాడలేను. పాడు ఈతి బాధలు అనుభవించుతూనే ఉన్నాం. చర్చించడం దేనికి? కనీసం కాస్త మాట్లాడుకునే హక్కైనా లేదా మనలాంటి మధ్యతరగతి మందభాగ్యులకు? మామూలు పెడసర స్వరము విసుగుదలను వర్షించే చూపులు చిరాకొచ్చేశాయి ఆమెకు. అమరేంద్ర నీరసంగా నవ్వాడు. క్షమించితే ఒక్క మాట, మీ రూపానికి ఈ తరహా మాటలు నప్పలేదు. నేను కనులు తెరిచేసరికి అపురూపంగా సేవ చేస్తూ మధురంగా మాట్లాడుతూ అతి లలితంగా కనిపించారు. ఆ లాలిత్వమే మీకొప్పింది. వాసంతి కొద్ది క్షణాలు విస్పారిత నయనాలతో చూసి కనురెప్పలు చిత్రంగా అల్లార్చింది. బాబోయ్, మీరు కవిత్వం మాట్లాడుతున్నారా? ఇటువంటి ఊహాలోకాలు, స్వప్న విహారాలు వగైరా జబ్బులు సరిపడిని యథార్థవాదిని నేను. వెళ్తున్నా, పనుంది. మెరుపులా దూసుకుపోతున్న ఆమె కాసేపు గుమ్మం వద్ద ఆగి వెనుతిరిగి చూసింది. రాత్రి 8 గంటలకి హార్లిక్స్ తెస్తాను, అప్పుడే టెంపరేచర్ చూస్తాను. అంతవరకు కలలు భోంచేస్తూ ఇలను మర్చిపోండి అని రెవ్వున సాగిపోయింది. ఆ వేగంలో ఆమె పొడవాటి జడ తలుపుపై కొట్టుకున్నది. అది తన గుండెను తాకినట్లే అనిపించి అమరేంద్ర మనసు జల్లుమన్నది. మధుర భావన ఏదో మనసున నాటిపోయినట్లు తల పంకించుతూ తనలో తాను గంభీరంగా నవ్వుకున్నాడతడు.
అప్పటి నుండి రాత్రి 8 గంటలయ్యే వరకు అతడికి క్షణమొక యుగంగా కనిపించింది. ఏం చేస్తున్నారు అంటూ హార్లిక్స్ గ్లాస్తో వచ్చిన వాసంతి ఏదో పుస్తకం గుండెలపై ఉంచుకుని నిద్రపోతున్న అమరేంద్రను 2 సార్లు పిలిచినా అతడు పలకలేదు. గ్లాస్ పక్కన ఉంచి పుస్తకంపై నుండి అతడి చేతులను సున్నితంగా తొలగించి ఆ పుస్తకం తీసి స్టూల్పై పెట్టింది. కలలు ఎందుకొస్తాయి? ఆ గ్రంథం మీద పేరును చూసి తనలో తాననుకుంటున్నట్లు పైకే అన్నది. కలలు ఎందుకొస్తాయో తెలియదు, కానీ ఇటువంటి పుస్తకాలు మాత్రం ఎందుకు రాస్తారో బాగా తెలుసు. ఇటువంటి కలలలో బ్రతికే జనం అసంఖ్యాకంగా ఉండబట్టి అన్నదామె గట్టిగా. క్షమార్హుడను, చిన్న సవరణ చెప్పొచ్చా? పసివాడులా అడుగుతూ చివ్వున లేచి కూర్చున్న అమరేంద్రను చూసి వాసంతి విస్మయం చెందలేదు. గంభీరంగా మారిపోయి సూటిగా చూసింది. ఓ, మీరు నిద్రపోలేదన్నమాట. ఆమె స్వరంలో తీవ్రత లేకున్నా సౌమ్యత మాత్రం లేదు. మెలకువగా ఉన్నా నిద్రపోయినా కలలు కనడంలో అపరాధమేమీ లేదనుకుంటానండి. ఇదిగో హార్లిక్సు. తర్కించడం ఇష్టం లేనట్లుగా ఓ పుస్తకం అందుకొని కూర్చుంది. ఇంతకంటే ఐశ్వర్యాలు ఆనందాలు అందుతాయో లేదో తెలియదు. ఊహలో అయినా కొంతసేపు అవి మర్చిపోవాలని. ఆ రోజు సినిమాలో ఉపన్యాసం ఇచ్చిన మీరు నేడందుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. బొత్తిగా మీ మనసేమిటో మీకే తెలియక సతమతమవుతున్నాను అన్నాడతను. చివాలను తలెత్తిందామె. ఆ తీక్షణమైన చూపులను భరించలేని అమరేంద్ర తలవాల్చుకున్నాడు. నాకెవ్వరితోనూ సరసత్వం అవసరం లేదు. నా గురించి ఎవరి విమర్శలను వినదలుచుకోలేదు. ఎవరిష్టం వారిది. సమాధానంగా ఏదో అనబోయిన అమరేంద్ర దృష్టి బయట ద్వారం వద్ద నక్కి నిలబడిన మానవాకారంపై పడింది. అతని చూపులను అనుసరించి తాను అటు చూసిన వాసంతి మెరుపుల గుమ్మం వద్దకు వెళ్ళి తలుపులు బార్లా తెరిచింది. ఏం బామ్మగారు, ఏం కావాలి? ఆవిడెవరు మీ పక్కన? అంత దాటిగా అడిగినప్పటికీ అది విననట్లే గబగబా తమ తమ వాటాలలోనికి తరిమినట్లే పారిపోయారు వారు. అన్కల్చర్డ్ బ్రూట్స్, కోపంగా అనుకుంటూ తిరిగొచ్చిన ఆమెతో అమరేంద్ర అన్నాడు. నాకింక ఈ రాత్రికి జ్వరమేమీ రాదులేండి, పర్వాలేదు, మీరు వెళ్ళిపోండి. అతని ముఖం కళతరిగి ఉండడం కూడా గమనించిన వాసంతి నిర్లక్ష్యంగా చూసింది. తెలుసు మీరెందుకు అలాగంటున్నారో. నేను పిరికిదానను కాను. నేను వెళ్ళను. స్థిరంగా పలికిన ఆ తీరు అమరేంద్రను చకితుణ్ణి చేసింది. తలవాల్చి తిరిగి తన పుస్తక పఠనంలో లీనమైపోయిన ఆమెను తదేకంగా చూశాడు. తర్వాత కొంత సాహసించి, చూడండి, మన సంస్కారం ఎంత మంచిదే అయినా అర్థం చేసుకునే సంఘం లేదు అన్నాడు. ఆమె చూపులు మరల్చుకోలేదు. అందుకే అటువంటి అవివేక సంఘం చేసే కువిమర్శలకు నేను భయపడను. ఏది, ఇంతకాలంగా ఒక్క గూడులో ఉంటున్నా అంతమందిలో ఒక్కళ్ళైనా రాలేదేం? మీ కింద జ్వరం వచ్చి 2 రోజులు అచేతనంగా పడి ఉంటే సహాయంగా వచ్చిన నన్ను చూసి మాత్రం నవ్వుతారా? మన జీవితంలో హాయిగా నవ్వుకునే సంఘటనలే లేక ఇటువంటి విషయాలలో నవ్వుకుంటారేమో. అసలు వీళ్లకు నవ్వుకు ఏడ్పుకు తేడా తెలుసా అని నా అనుమానం. మరీ దారుణంగా మాట్లాడుతున్నారేమో అన్నాడు అమరేంద్ర. లేదు, కుసంస్కారులను నిరసించుతున్నాను అంతే. చెప్పానుగా, నేను యథార్థవాదినని. మీకు సహాయం అవసరం, సహాయం చేస్తున్నాను అంతే. ఇందుకు భయం అవసరం లేదు, తర్కము అనవసరమే. ఇక పడుకోండి. మనస్ఫూర్తిగా ఆ ఆజ్ఞను శిరసావహించాడు అమరేంద్ర. అతని మనసు ఆనంద తరంగితమైంది. కనులు మూసుకున్నాడే కానీ అనేక ఆలోచనలు. ఈ అమ్మాయికి నాపై ఎంత అభిమానం ప్రేమ లేకుంటే ఇంతగా సేవ చేస్తుంది నాకు. లోకోపవాదానికి భయపడటం లేదంటే అర్థమేమిటి? ఆహా, ఏమి నా అదృష్టం! కమ్మని కల కరిగిపోయింది. తెలతెలవారిందని కాకులు సూచనలిస్తున్నాయి. గుడ్ మార్నింగ్ మిస్టర్ అనే కోకిల స్వరం వినరాగలదనే గంపెడాస నిరాశైపోయింది. జ్వరం రాలేదు కదా అని అడిగి రమ్మన్నారయ్య గారు. మంచినీరు తెచ్చి పనివాడు గరగరమంటున్న కంఠంతో కుశల ప్రశ్నలు అడిగాడు. హతాశుడైనాడు అమరేంద్ర. రాత్రి ఆమె కూర్చున్న కుర్చీ ఇప్పుడు ఖాళీగా ఉంది. ఆ అమ్మాయి గారు ఇక్కడి నుండి ఎప్పుడు వెళ్ళిపోయారా గోపి? ఎదురు ప్రశ్న వేశాడు. ఇంతకు ముందేనండి. నేను వచ్చి పిలిచేసరికి పొద్దుటేలా ఆ అమ్మ ఇక్కడి కుర్చీలో కొనికిపాట్లు పడుతున్నారండి. అలాగా ఆలోచనలో పడ్డాడు అమర్. ఆమె చాలా ధైర్యస్తురాలు. తెల్లవార్లు ఇక్కడే కూర్చున్నదన్నమాటేగా. ఆ ఊహలను చదివినట్లే గోపి ముసిముసి నవ్వులు నవ్వుతూ దగ్గరగా వచ్చాడు. మరేం అయ్యగారు, ఆ అమ్మగారికి అని ఏదో చెప్పబోయి మాటల మధ్యలో ఆపేశాడు. అమరేంద్ర మౌనం చూసి, ఓ మాట శబ్దున అయ్యగారు, ఏదో చెప్తూనే ఉన్నావుగా.
అదేనండి, ఆ కొత్తమ్మాయి గారికి మీరంటే ఒళ్ళ మాలిన అభిమానం అనుకుంటానండి. ఈ 2 రోజులుగా మిమ్మల్ని చెప్పు ఆపేశావేం? గోపి సిగ్గుపడుతూ ఆడపిల్లలాగా మెలికలు తిరిగిపోయాడు. ఆడికి మీరంటే శానా ఇదండి. అందుకే ఈ 2 రోజులు అలా ఒగ్గకుండా ఇక్కడే కూర్చున్నారు. అమ్మ బాబోయ్, మర్చిపోయాను, నన్ను కాఫీ పట్టుకెళ్ళమన్నారండి. పరుగున పోయి 2 నిమిషాల్లో తిరిగొచ్చాడు గోపి కాఫీ కప్పుతో. పథ్యం భోజనం ఆ అమ్మగారే పంపుతారట. ఎందుకు? శ్రమ వద్దని చెప్పు. మాట అందిన తక్షణమే వచ్చేసింది వాసంతి సుడిగాలిలా. శ్రమ ఎటు పడ్డాను 2 రోజులు, మరో అరరోజు శ్రమ అంతేగా. అయినా మీకేం తెలుసు మీరు చెప్పటానికి? ఈవేళ భోజనం అది కాదండి, అవతల పౌల్ట్రీ ఫామ్ చూసుకోవడానికి వెళ్ళాలి. వచ్చే దారిలో ఎక్కడో హోటల్లో తినేస్తాను. పనికిరాదు మీ కోళ్ళు కోడిగూడ్ల లెక్కలు అన్నీ, రేపటి నుంచే కదలకండి ఇక్కడి నుండి. వచ్చినంత వేగంగానూ వెళ్ళిపోయింది వాసంతి. అమరేంద్ర తనలో తాను నవ్వుకున్నాడు. మనసున ఏ మూలనైనా అనుమానం ఉంటే అది కూడా మాసిపోయింది. ఆమె తనను ప్రేమిస్తోంది. అదే విషయం ఖచ్చితంగా చెప్పగలడు. నేను చెప్పలేదండి, ఆరికి మీరంటే. గోపి మెలికలు తిరిగిపోతూనే ఉన్నాడు. ఏడిసావలే, పోయి నీ పని చూసుకో. చిత్తం. అమరేంద్ర హృదయం నిజంగా మహదానందంగా ఉంది. ఆహా, ఎంత అదృష్టవంతుడిని. ఈ జ్వరం మరో 2 రోజులు ఉండక అప్పుడే ఎందుకు తగ్గిపోయింది అన్నాడు వాసంతి తెచ్చిన భోజనాన్ని తీసుకుంటూ. పుస్తకం చేతపట్టి ఆమె కుర్చీలో కూర్చున్న తీరు చూస్తే అతని మాటలు ఆమె విననట్లే ఉంది. నాకు వడ్డించకుండా అక్కడ కూర్చున్నారేం? అన్నీ మీ ఎదుటే పెట్టాను, వడ్డించుకోండి. అతని వైపు చూడకుండా సమాధానం ఇచ్చిందామె. అతడు కొంచెం ఆలోచించాడు. ఉపాయం దొరికింది. ఈ కూర పచ్చడి చాలా బాగున్నాయి, మరికొంచెం తెస్తారు? వాసంతి తీక్షణంగా చూసింది. అంతే, పత్యపు తిండి బకాసురుడి బాబులా తినకూడదు. వెంటనే విపరీతంగా నవ్వొచ్చింది. పలమారిన అమరేంద్ర వద్దకు ఆమె ఆత్రంగా లేచొచ్చింది. మంచినీరు అందించి అతడు స్వాంతన పడే వరకు పక్కన నిలబడింది. అతడు చిరునవ్వు నవ్వాడు. నిజంగా ఈ కూర ఏమీ బాగుండలేదు, ఊరికే అడిగాను. జ్వరం వచ్చిన వాళ్ళు అదే తినాలట, బాగుండకపోయినా. అయినా బాగున్నదనే స్తోత్రం ఎవరికి కావాలి గనక స్తుతించాలని కాదు. ఆ వంకన మీరు దగ్గర కూర్చొని హాయిగా మాట్లాడుతూ వడ్డిస్తారని. దురదృష్టం కాకపోతే ఈ జ్వరం అప్పుడే తగ్గిపోవాలా? అసలే గంభీరంగా ఉండే వాసంతి ముఖం మరింత గంభీరంగా మారిపోయింది. అదేం జబ్బు, అటువంటి ఆలోచనలు వస్తున్నాయి? సమాధానం ఇయ్యకుండా కొంటెగా నవ్వాడు అమరేంద్ర. వాసంతి వదనంలో చికాకు స్పష్టంగా కనిపిస్తోంది. ఇటువంటి వింత జబ్బులంటే నాకు చాలా విసుగు, వెళ్తున్నాను. తిరిగి చూడకుండా విసవిసా వెళ్ళిపోతున్న ఆమెను చూసి హాయిగా నవ్వుకున్నాడు అమరేంద్ర. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. రేడియోలో సందర్భానికి సరిపడిన పాట వినిపిస్తోంది. హలో. చేతిలోని నవల మూసిపెడుతూ అప్పుడే వచ్చిన అమరేంద్రని పలకరించింది వాసంతి. ఏమిటి ఎండనొచ్చారు? పౌల్ట్రీ చూసుకొని వస్తున్నానులేండి. సాధారణంగా పగలంతా అక్కడే ఉంటాను, కానీ ఈరోజు కొంచెం బ్యాంకు పని ఉండి వచ్చేశాను. కూర్చోబాబు. అయితే పౌల్ట్రీ అంటే అది కోళ్ల పెంపకం బాపతేగా? బియ్యం బాగు చేసుకుంటున్న సుభద్రమ్మ సంభాషణలోనికి జొరబడింది. అదేనండి. అయ్యాయా ఆ బ్యాంకు పనులేవో? అయ్యాయి. దారిలో హోటల్లో భోజనం కూడా చేసేసి వస్తున్నాను. హోటల్కి ఎందుకు, మరో 4 రోజులు మా ఇంట్లో తినమంటే వినవాయే. జ్వరపడి లేచిన వాడవు కదూ, సుభద్రమ్మ అనునయంగా అన్నది. పర్వాలేదులేండి, ఎందుకు మీకు ఇంకా శ్రమ? అయితే ఆ కోళ్ల ఫామ్ మీద పెట్టుబడి ఎంత పెట్టావు? అబ్బబ్బబ్బా. వాసంతి బిగ్గరగా విసుక్కుంటూ కూర్చున్న చోటు నుండి లేచి చికాకుగా చూసింది. ఇక్కడ నాకదేమో మంచి రసవత్తర ఘట్టంలో నడుస్తోంది. హీరో హీరోయిన్లు పంతాలతో బిగదీసుకొని కూర్చున్నారు. మీ కోళ్ళు గుడ్లు లెక్కలన్నీ విని చీదరపడలేనిప్పుడు ప్రశాంతంగా చదువుకోవాలి అంటూ ఇక అక్కడ ఆగకుండా పక్క గదిలోకి పోయింది కోపంగా. అమరేంద్ర మందహాసంతో చూశాడు. చిన్న చిన్న పూల అద్దకంతో ఉన్న లేత పసుపు రంగు మ్యాక్సీలో విరబోసుకున్న జుట్టుతో చిరుకోపం కూడా భూషణమే అయి అలరారుతున్న రూపంతో ఉన్న ఆమెను మరీ మరీ చూడాలని ఉన్న అమరేంద్ర ఆమె విసుగుదలను లెక్క చేయలేదు. పెట్టుబడి పెట్టావు, ఆదాయం ఎంతొస్తుంది అని అడుగుతున్నానబ్బాయ్. సుభద్రమ్మ తన ప్రశ్నను జ్ఞాపకం చేసింది. పెట్టుబడి 10,000 అంతేనా? చిన్న ఫామ్ అన్నమాట. అంతే కాదులేండి, బ్యాంకు వారు మరికొంత అప్పుగా ఇచ్చారు, అంతా కలిపి. ఎంతైతేనేం బ్యాంకు రుణం వాయిదాల ప్రకారం జమ కట్టవలసిందేగా చప్పరించేసిందావిడ. కొంతవరకు తీరిందనుకోండి. పూర్తిగా విముక్తి అయి నికరాదాయం కనిపించడానికి మరో 2 ఏళ్లు తీసుకుంటుంది.
అబ్బా, అంతవరకు ఇలా లెక్క పెట్టుకుంటూ బ్రతకవలసిందేదా? తప్పుతుందా అండి? కష్టే ఫలి అన్నారు కదా. ఒక్కడినే కనుక ఖర్చులు తక్కువే. మా ఊర్లోకి ఇల్లుంది కనుక అప్పు తీర్చలేనని కానీ మరో భయం కానీ లేదు. ఒంటరిగాడిని కనుక ఏ సహాయము లేక ఉన్నాను. అమ్మ నాన్న అంతా ఎప్పుడో పోయారు. ఈ మధ్య వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. వినరాని విపరీతం వినిపించినట్లు చివాలను తలెత్తి చూసింది సుభద్రమ్మ. ఇప్పుడా వివాహమా? నిలదీసినట్లే అడిగింది. అవునండి. ఏమలా అంటున్నారు? ఆదుర్దాగా అడిగాడు అమర్. నీకింకా జీవితంలో స్థిరత్వమే ఏర్పడలేదు. పెళ్ళంటే మాటలా? పెళ్ళాం, సంసారం, ఎన్ని ఖర్చులుంటాయి? పర్వాలేదండి, అనవసరమైన ఏ అలవాటు లేదు నాకు. అన్నీ జాగ్రత్తగానే తట్టుకోగలను. అవన్నీ ఆలోచించుకునే ఇన్నాళ్ల తర్వాత ఒక నిశ్చయానికి వచ్చాను. మీతో ఈ విషయం నేనే మాట్లాడదామనుకుంటుండగా మీరే ఆ ప్రసక్తి తీసుకొచ్చారు దైవికంగా. నాతో ఏం మాట్లాడాలని ఆశ్చర్యం ప్రకటించుతున్నాయి సుభద్రమ్మ ముఖ కవళికలు. అదే వివాహం సంగతి. వాసంతి తెలివైన అమ్మాయి. నా తెలివిపై నాకు నమ్మకం ఉన్నది. మా ఇరువురికి ఒకరిపై ఒకరికి అభిమానం ఉన్నది. అయితే అమరేంద్ర మాటలకు తడుముకున్నాడు. ఇద్దరు తెలివైన వారు కలిసి జీవించితే ఆనందానికి అభివృద్ధికి లోటుండదు. నేను వాసంతిని వివాహం చేసుకుంటాను. సుభద్రమ్మ కనులు అత్యంత ఆశ్చర్యంతో క్రోధంగా ఒక్కసారి అమరేంద్రను నకసిక పర్యంతం వీక్షించాయి. చాలేవయ్యా పెద్ద మనిషి, ఇంకా ఏమో అనుకున్నాను. ఇదా నీ రాయబారం? అదేమండి, నేనేమీ తప్పుగా మాట్లాడలేదే. వాసంతి తెలివి అందము చాలనుకున్నాను కానీ నేనేమీ కట్న కానుకలు ఆశించడం లేదు. చాలే, ఇంకా వాసంతి పేరే నీకు. మాకు డబ్బు లేకపోతేనేం, వాసంతి అంతమే చాలు. మహారాజు వంటివాడు తనంతట తానే వచ్చి వాసంతిని వరించుతాడు. నువ్వెక్కడా? నీ అంతస్తెక్కడా వాసంతి పేరెత్తడానికి? దిగ్భ్రమ చెందిన అమరేంద్ర తన తొందరపాటుకు తెలివిలేమికి లోలోన విచారించి మౌనంగా లేచి నిలబడ్డాడు. ముసలామి వాగ్ధోరణి ఇంకా సాగుతూనే ఉంది. ఏదో ఇరుగు పొరుగు కదని ఒకరికొకరం సాయంగా ఉన్నంత మాత్రాన చాలా దూరం పోయింది నీ ఆలోచన. ఈనాడు మాకు డబ్బు లేకున్నా వాసంతి అందమే, కట్నం కానుకలు, ఎంత గొప్ప వంశంలోనిది, ఎంతటి ఉద్యోగం చేసిన ఆయన కూతురు. ఈనాడేదో కాస్త కష్టాల్లో ఉన్నంత మాత్రాన ముత్యం లాంటి పిల్లని దారిన పోయేవాడికి కట్టబెడతానట్టయ్యా. మంచి పెద్ద మనిషివే. తలవాల్చి నిలబడి అన్ని మాటలను మౌనంగా సహించాడు అమరేంద్ర. క్షమించండి, మీ మనసుకు చాలా నొప్పి కలిగించాను. రెండు చేతులు జోడించి ఆమెను చూడకనే తలవాల్చుకుని చకచక నిష్క్రమించాడు. ఇంకా సుభద్రమ్మ వాక్ప్రవాహం ఆగలేదు. ఏదో ముసలామొక్కతే కదా, మగదిక్కు లేనివాళ్లు. ఆసరా అందివ్వగానే ఎగిరి గంతేసి ఒప్పేసుకుంటారనుకుని గొప్ప పథకమే వేసుకొచ్చాడు పాపం. గడప దాటి వసారాలో నడుస్తున్న అమరేంద్ర ఆగి వెనక్కి చూశాడు. లోపల మూసిన తలుపులు మూసినట్లే ఉన్నాయి. ఈ జరుగుతున్న సంభాషణ ఏమీ పట్టించుకోనంతగా కథలో లీనమైపోయి చదువుకుంటోంది వాసంతి. తన గదికి చేరి ఉస్సూరంటూ కూలబడ్డాడు. దప్పికగా ఉన్న మంచినీరు తీసుకుని తాగే ఓపిక కూడా లేకపోయింది. చేతులారా కొని తెచ్చుకున్న అవమానానికి లోలోన చింతించుతున్న అతడు సుడిగాల్లా వచ్చిన వాసంతిని చూసి నివ్వెరపాటు చెందాడు. నేనంతా విన్నాను, నిలబడే చెప్పింది. తల్లి వదిలిన చివాట్లు విన్నాను. ఇక ఈమె గారి వాగ్బాణాలు వినాలి కాబోలు. కూర్చోండి అన్నాడు ప్రకాశంగా. తన స్వరం తనకే నిస్సత్తువుగా వినిపించింది. నేనంతా విన్నాను లోనుండి. సరళంగాను కఠినంగాను కూడా లేని ఆ స్వరాన్ని బట్టి ఆమె ఆంతర్యమేమిటో ఊహించడం అతనికి సాధ్యం కాలేదు. ఈమె తల్లిలా అవివేకి కాదు. పరిస్థితులు తెలిసినది. నాపై అభిమానం కలది. అందుకే అంగీకారం తెలపడానికి వచ్చిందేమో. మనసులో ఆనంద తరంగాలు చెలరేగి ముఖంలో పోయిన కళ వెయ్యింతలై తిరిగి చేరుకుంది. మా అమ్మ చెప్పినట్లుగా నా కొరకు ఏ మహారాజు రాకుమారుడు రావాలని నేను కోరుకోవడం లేదనుకోండి. గదిలో అటు ఇటు పచార్లు ప్రారంభించింది వాసంతి. సందేహం లేదు, ఈమె నన్ను అమితంగా అభిమానించి ఆరాధిస్తోంది. ఈ ఆశాభావంతో వదనం వికసించింది. నాకు తెలుసు వాసంతి నీ మనసు. నేనసలు నీతోనే మాట్లాడవలసింది. పొరపాటుగా మీ అమ్మగారితో చర్చించాను. ఎవరితో మాట్లాడినా ఫలితం ఒకటే లేండి. ఖరారుగా ఉన్నది ఆమె సమాధానం. అనగా ఏమై ఉంటుంది మీ అభిప్రాయం? వాసంతి పచార్లాపి వచ్చి అతడికి ఎదురుగా నిలబడి సూటిగా అతడినే చూస్తూ చెప్పింది. వివాహం అనే ఊబిలో నేను దిగదలుచుకోలేదు అమరేంద్ర గారు. ఏమి విందల్చుకున్నాను, ఏమి విన్నాను? ఈమె నాతో హాస్యం కానీ మాట్లాడడం లేదు కదా అనుకున్నాడు అమరేంద్ర. అతడు మాట్లాడలేకపోయాడు. వాసంతి తన మాటల్ని పొడిగించింది. వివాహం గురించి నేను అప్పుడప్పుడు ఆలోచించకపోలేదు. అయితే వివాహం అంటే యుగళ గీతాలు, రంగురంగుల డ్రెస్సులతో పర్వత సానుపులపై
వెర్రిగంతులు కాదని, పెళ్ళి అంటే బాధ్యతల బండి అని నాకు బాగా తెలుసు. ఓ, మీరు జీవితం గురించి చాలా నిశ్చితంగా ఆలోచించుతారన్నమాట. గౌరవం గౌరవం ఇనుమడించినట్లుగా ఉన్నాయి అమరేంద్ర చూపులు. మీరన్నట్లు వివాహం బాధ్యతల బండి నిజమే. ఇద్దరు వివేకవంతులు, బాధ్యతాయుత వ్యక్తులు కలిసినప్పుడు ఆ సంసారపు బండిని అతి ఉన్నత పదంలో నడిపించగలరని నా నమ్మకం. నిర్లక్ష్యంగా పెదవి విరుస్తూ అతడి అభిప్రాయంతో ఏకీభవించలేనట్లుగా తలడ్డంగా ఆడించిందామె. ఊహలే గుర్రాలైతే ముష్టివాడు కూడా స్వారీ చేయగలడని అన్నాడు షేక్స్పియర్. తెలివితేటలు చాలవు మరి? ఆత్రంగా అడిగాడు. ధనం, పుష్కలంగా ధనం ఉంటేనే వైవాహిక జీవితం ఆనందంగా గడుస్తుంది. అతడు కొంత చకితుడై చూసి మెల్లగా తన అభిప్రాయం చెప్పాడు. ధనవంతులంతా ఆనందంగా లేరు. బీదవారెందరో హాయిగా ఉన్నంతలో సుఖంగా బ్రతుకుతున్నారు. భాగస్వాముల నడుమ పరస్పర అభిమానము, అవగాహన మాత్రమే ఆనందదాయకమైన జీవితానికి అవసరం. ఆపండి బాబోయ్, మరి చెప్పవలదన్నట్లు చేతితో వారించింది. ఈ సినిమా మాటలు నాకు పడవు. ఏదైనా కష్టమో తప్పనిసరి అవసరమో వచ్చి బాగా డబ్బు అవసరమైందనుకోండి, ఈ బాధను, అవసరాన్ని ఈ అభిమానాలు, అవగాహనలు ఎలా ఉద్ధరిస్తాయో చెప్పండి. అమరేంద్ర మాటలకు తడుముకున్నాడు. ఆమె విజయగర్వంతో చూసింది. సంసారం బాధ్యతల బండి అని మీరే అన్నారు. ఆ బండిని చచ్చి చెడి ఆపసోపాలు పడుతూ లాగే ఎద్దులు కాకూడదు భార్యాభర్తలు. అది ఊహలో కూడా నేను భరించలేను. లేమిలో నిత్యావసరాలు ముళ్ళై పొడుస్తూ బ్రతుకుబండిని ముళ్ళబండిగా మార్చివేస్తాయి. జీవన రథం పూల విమానంలా హాయిగా దూసుకుపోవాలంటే పుష్కలంగా ధనధాన్యాలు అవసరం. అందుకే నేను ధనవంతురాలినైతేనే వివాహ విషయం ఆలోచించేది, లేకుంటే లేదు. మెడలో ఓ పసుపు తాటితో బాధ్యతలే వస్తాయి కానీ సుఖాలు వచ్చేస్తాయా? ఖరారుగా చెప్పిన ఆ తీరు అమరేంద్రుణ్ణి ఖిన్నుని చేయగా అవాక్కుగా చూడసాగాడు. ఆమె మాటల్లో అంతర్లీనమై ఉన్న తిరస్కృతి అవమానకరంగా తోచినా ఇంకా అంతరాంతరాలలో ఆమె ఎడలగల అనురాగాభిమానాలు మాత్రం తిరోగమించలేదు. జీవితాన్ని గురించి అనవసరమైన విపరీతాలు ఊహించుకొని భయపడకూడదు అన్నాడు ఆమెలోని అభిప్రాయాలను తన వాదనతో మార్చే ధోరణితో. పసుపు తాడు మీరు తీసి పారేసినంత తేలిక కాదు, చాలా పవిత్రమైనది. ఆధారం లేని ఆశలతో అనవసరంగా జీవితమనే ఊబిలో దిగకూడదు. ముఖ్యంగా కలిసి లేనివాళ్ళు, ముఖ్యంగా కలిమి లేనివాళ్ళు. లేమిలో సంసారం కష్టాల కొలిమవుతుంది. మెడలోని పసుపు త్రాడు ఉరిత్రాడవుతుంది. మహదైశ్వర్యాలు లేకపోవచ్చు కానీ మరి లేమిలో లేము మనం. పక్కున నవ్వింది వాసంతి. మధ్యతరగతి ఈతి బాధలే మంగళవాద్యాలని మనసును మభ్యపెట్టుకుంటూ బ్రతికేగల ఓర్పు మీకుంటే అభినందనలు. ట్రై యువర్ లక్. కానీ నేను ఆత్మవంచన చేసుకుని మరికొన్న ప్రాణులకు జన్మనిచ్చి ఈ లేమి బాధలను వృద్ధి పొందించలేను. లేమి అనేది కూడా ఒక జాడ్యమే. క్యాన్సర్ వంటి భయంకర వ్యాధిగ్రస్తులు ఎలా వివాహానికి, సంతాన అభివృద్ధికి అనర్హులో అలాగే మన వంటి వాళ్ళు కూడా జబ్బులను వృద్ధి చేయడం ఎంత పాపమో లేమిని వృద్ధి చేయడము అంతే పాపమని నా ఉద్దేశం. గుడ్ బై. ఆమె విసవిస నడిచింది. అప్రతిపుడై చూసిన అమరేంద్ర అంతలోనే సంభాళించుకొని ఆమె వెనుకనే నడుస్తూ మందస్వరాన అన్నాడు. జీవన మధురిమకు ధనరాశులకు సంబంధం లేదని నువ్వే తెలుసుకుంటావు వాసంతి ఒకనాడు. ఆ శుభగడియ కొరకు నేను వేచి ఉంటాను. ఆమె ద్వారం చెంత ఆగి నిర్లక్ష్యంగా చూసింది. పాపం, అది అడియాసే కాగలదని చెప్తున్నాను. నా ఆశ అంత సులభంగా సమసిపోయేది కాదు. నువ్వు తప్పక మారుతావు. ఆ మార్పుకై జీవిత పర్యంతం వేచి ఉండగలను. నీపై ఒక అభిప్రాయము, ఆశ కలిగాయి. ఈనాడు నువ్వు కాదన్నప్పటికీ నాలో ఆ అభిమానం చెక్కు చెదరడం లేదు, ఆగ్రహం కలగడం లేదు. అంటే అర్థం, చూసిన ప్రతి వ్యక్తిపైన అనురాగం ఏర్పడదు. తొలిసారి ఎవరిపై ప్రేమానురాగాలు కలిగాయో అవి జీవితాంతం చెరగవు. విస్మయంగా వింటున్న వాసంతి అంతలో విసుగ్గా చూసింది. ఈ రకం చలనచిత్ర ప్రేమ సంభాషణలంటే నాకు చాలా వెగటు. ఇంతకు మన పరిచయం వయసు 10 నెలలు కూడా లేదు. మరికొన్ని నెలలలో మీరెక్కడో నేనెక్కడో ఇవి జీవితాంతం గుర్తుంటాయా? వికృతంగా నవ్విందామె. నిర్ఘాంతపోయి చూశాడు అమరేంద్ర. అతడు పన్నెత్తి పలకలేదు. కానీ ఆ విశాల నేత్రాలలో అనేక భావాలు కదిలిపోయాయి. ప్రపంచపు పోకడలు తెలియని పసిడి కలల ప్రాయమే కావచ్చు. కానీ పవిత్ర హృదయ నివేదనను పరిహాసపాత్రం కావించేటంత పసి వయస్సు, ఎదగని మనసు కావే. మరి ఏమిటి ఈమె స్వభావం? ప్రేమ, పెళ్ళి, భర్త, సంసారం ఇవన్నీ తలనొప్పి తెప్పించే గందరగోళాలు. అందున ధనం లేని చోట అవన్నీ మరింత అర్థరహితమైన విషయాలు.
ఈ తలనొప్పిని చేతులారా తవ్వి తలకెత్తుకోదలుచుకోలేదు నేను. వివాహం స్త్రీకి సాంఘిక గౌరవ భద్రతల్ని కలిగిస్తుంది. తనదైన ఇల్లు సంసారం ఏర్పరిచి ఆ ముచ్చటైన ప్రపంచానికి ఆమెను రాణిని చేస్తుంది. ఆ విషయం నిజమే అయితే నేను అద్దెకొంపకు రాణిని, కోళ్లకు మేకలకు యజమానిని అయ్యి గానుగెద్దు జీవితం గడిపే అవివేకిని కాను. ఏ బాధ సమస్య చింతా చీకు లేకుండా హాయిగా గడిపేటంత ఐశ్వర్యం కావాలి. కార్లల్లో మేడలలో తప్ప నా పిల్లలు నేలలో నడవరాదు. వాళ్లకు అందని ఆనందము, తీరని కోరిక, లేని దర్జా అంటూ ఉండరాదు. ఆ విధంగా అందరూ ఆశించుతారు. కానీ ఎలా జరుగుతుంది? ఎలా తీరుతాయి ఆ పగటి కలలు? అవి కలలు కాదు అమర్, నిజంగా జరిగి తీరుతాయి. మనసుంటే మార్గం ఉండకపోదు. నా కలలు సఫలమైన నాడే, అంతటి గొప్ప వ్యక్తి దొరికినాడే అతడితో నా వివాహం జరుగుతుంది. అంతే ఖండితంగా చెప్పేసి చకచక తన దారిన తాను పోయి తలుపులు మూసుకుంది వాసంతి. బ్రాన్పడి నిలిచిన అమర్ హృదయం సిగ్గుతో అవమానంతో అధపాతాళానికి కృంగిపోయింది. కథ కొనసాగుతుంది.